హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనము ఏపీ డిసిసిబి బ్యాంక్స్కి ఎలా అప్లై చేయాలి, ఫామ్ మొత్తం ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మొత్తం చూపిస్తాను నేను. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వెబ్సైట్లోకి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ దగ్గర, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయనగరం ఉంది, విశాఖపట్నం ఉంది, ప్రకాశం, అగైన్ ప్రకాశం. సో ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్. సేమ్ నెల్లూరు, కడపకు కూడా రెండు ఉన్నాయి, ఎందుకంటే కడపలో స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ రెండు పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క అప్లై లింక్ పైన క్లిక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు కడప పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తూనే ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని వస్తుంది. ఇప్పటి వరకు మీరు అసలు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి మిడిల్లో ఉంటే కన్నా సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి, ఆల్రెడీ మీకు ఒకవేళ రిజిస్టర్ అయ్యింటే ఆ డీటెయిల్స్ SMS ఫార్మాట్లో వచ్చింటాయి, దాన్ని బేస్ చేసుకొని లాగిన్ అనేది చేయాలి. సో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. విజయనగరం, నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం. సో ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేయాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసేకి, డీటెయిల్స్ ఫిల్ చేసేకి మొత్తం కనిపిస్తుంది. సో ఇవన్నీ స్టెప్స్ అనమాట. ఫస్ట్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయాలి, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, తర్వాత డీటెయిల్స్, ప్రివ్యూ మొత్తం డాక్యుమెంట్ అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రివ్యూ చూపిస్తారు, అండ్ లాస్ట్లో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అండ్ అప్లోడ్ చేయాలి, అండ్ ఫైనల్గా పేమెంట్. సో ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి ఫిల్ చేయాలో చూద్దాం. అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయండి. ఫస్ట్ నేమ్ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే మిడిల్ నేమ్, అండ్ లాస్ట్ నేమ్, ఇవన్నీ ఫిల్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ కూడా సేమ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీకు ఇంకొక మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఆల్టర్నేట్ నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఏదైతే మీరు ఇప్పుడు ప్రజెంట్లో యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ అనేది ఇవ్వండి, ఎందుకంటే మనకి నోటిఫికేషన్ లేకుంటే ఎగ్జామ్ రిలేటెడ్ మెయిల్స్ అన్నీ ఆ పర్టికులర్ మెయిల్కే వస్తాయి కాబట్టి యాక్టివ్గా ఉండే మెయిల్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏదైతే మెయిల్ ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ మెయిల్ అనేది ఇవ్వాలి మనకి. ఇంకా ఫైనల్గా ఈ సెక్యూరిటీ కోడ్ అనేది మనం ఫిల్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని ఇస్తాము. 1 సెకండ్. సో సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, మీరు ఇంకా ఓకే అని క్లిక్ చేస్తే ఇంకా మనం ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. ఓకే అని క్లిక్ చేస్తే ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్తాం. సో నెక్స్ట్ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్. ఆ ఫోటో అండ్ సిగ్నేచర్కి ముందు మీ మొబైల్ నెంబర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సేమ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఏదైతే ఇందాక ఎంటర్ చేసింటారో ఆ ఈమెయిల్ వస్తుంది, దానికి కూడా ఓటీపీ వస్తుంది. ఓటీపీ రావాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఉంటుందో అది ఎంటర్ చేస్తే ఫస్ట్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ సెక్యూరిటీ కోడ్ ఇంకొకటి వస్తుంది, అది మళ్ళీ ఫిల్ చేసినప్పుడు ఈమెయిల్కి ఇప్పుడు ఓటీపీ వస్తుంది. సో ఈ రెండు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అని వస్తుంది, అది క్లిక్ చేయాలి. సో మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. సో ఫోటో కూడా మనకి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి, ఆ పర్టికులర్ కండిషన్స్ మీట్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మనం వెబ్ కెమెరా కావచ్చు, ఫోన్ని ఈ స్కానర్ని మనము గూగుల్లోకి వెళ్ళి గూగుల్ లెన్స్లో ఈ స్కానర్ని స్కాన్ చేస్తే ఒక ఆప్షన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి అయినా మనం మొబైల్లో ఫోటో తీసుకోవచ్చు, లేకుంటే ల్యాప్టాప్ నుంచి తీసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని మనం ఫోటో తీసుకోవచ్చు. లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అనమాట. సో ఈ నార్మల్ అప్లోడ్ ఫోటో, లైవ్ క్యాప్చర్ ఇమేజ్ రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఈ బాక్స్ని చెక్ బాక్స్ని టిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. దానికి కూడా ఇక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ మీట్ అయ్యేలాగా మనము సిగ్నేచర్ యొక్క సైజ్ కావచ్చు, లెంత్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు అన్ని మెయింటైన్ చేసి తర్వాత అప్లోడ్ చేయాలి, అప్పుడే తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు. సో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది, అది కూడా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇవ్వాలి.
సో ఇలా నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డీటెయిల్స్లోకి వస్తుంది. మన బేసిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రెండు ఉంటాయి. ఈ బేసిక్ డీటెయిల్స్లో మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, లైక్ స్టాఫ్ అసిస్టెంటా, అసిస్టెంట్ మేనేజరా, ఇలాంటివి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తూనే సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తూనే స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ అనేసి ఆప్షన్ ఉంటుంది. మీరు స్టాఫ్ అసిస్టెంట్కి సెలెక్ట్ చేసుకుంటే అప్లై చేసుకుంటే అది క్లిక్ చేయండి. అసిస్టెంట్ మేనేజర్కి అయితే ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ కేటగిరీ ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టేసి ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. ఒకవేళ ఏం డిజేబిలిటీ లేకపోతే నో అని ఫిల్ చేయండి. అప్పుడు ఇవన్నీ డిజేబుల్ అయిపోతాయి, ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీ యొక్క రిలీజియన్ అనేది ఇవ్వాలి. ఏ రిలీజియన్, హిందూ, ముస్లిమ్స్ ఇలాంటి రిలీజియన్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ రిలీజియన్ ఇచ్చేసి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ కిందకి వస్తారా లేదా అనేసి ఎస్ ఆర్ నో ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని ఇవ్వండి, దానికి రిలేటెడ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాకుంటే నో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ హ్యావింగ్ డొమిసైల్ ఆఫ్ డిస్టిక్. దీనికి అందరూ ఎస్ అనే పెట్టాలి, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ కదా ఈ పర్టికులర్ జాబ్కి. సో ఎస్ అనేసి పెట్టాలి, ఇది కంపల్సరీ. నెక్స్ట్ ఇక్కడ మనకి మీరు ముందు ఎప్పుడైనా డిసిసిబి ఆర్ కమర్షియల్ బ్యాంక్స్లో లోకల్ ఏరియాలో జాబ్ చేస్తున్నారా, ఆర్ యూ అన్ ఎంప్లాయీ అనేసి అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్ ఇస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఎస్ అనే పెట్టాలి. సో అందరూ ఎస్ అనే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అనేది ఫిల్ చేయాలి. అండ్ తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క సెంటర్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. మీకు నియర్ బై సెంటర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీకు ఎవరైనా ట్విన్ బ్రదర్స్ ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్, అండ్ మీ మ్యారిషియల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అలా పెట్టాలి. నెక్స్ట్ ఇంకా ఫాదర్, మదర్, ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే స్పౌస్ యొక్క నేమ్ కూడా ఫిల్ చేయాలి. అండ్ తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. కరెస్పాండింగ్ అంటే ఇప్పుడు మీరు పర్టికులర్ టైంలో ఎక్కడైతే ఉంటున్నారో అది. పర్మనెంట్ అంటే పర్మనెంట్ అడ్రస్ మీకు తెలిసిందే కదా, సో అలా పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్ని ఫిల్ చేయాలి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఈ కరెస్పాండింగ్ అడ్రస్లో ఫిల్ చేస్తూనే ఈ టిక్ బాక్స్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది, మళ్ళీ ఫిల్ చేయకోకుండానే. నెక్స్ట్ ఇక్కడ చూస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఉంటుంది. సో మీరు కరెస్పాండింగ్ అడ్రస్ అయితే లేకుంటే పర్మనెంట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. మీ బ్యాంక్ బుక్ ఉంటుంది కదా, దాంతో వెరిఫై చేసి నీట్గా ఏం తప్పు లేకుండా చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఫిల్ చేయండి. ఇంకా ఫైనల్గా ఈ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందా, ఏమైనా ఫిల్ చేయలేదా అని చూపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది క్లిక్ చేయండి. అప్పుడు డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్, యూ కెన్ క్లిక్ నెక్స్ట్ అనేసి ఆప్షన్ వస్తుంది, ఇక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం బేసిక్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో మీరు గ్రాడ్యుయేషన్ అయితే సో గ్రాడ్యుయేషన్కి క్లిక్ చేస్తూనే ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది లేదనుకుంటే అదర్స్ అని ఇచ్చేస్తే ఇక్కడ మనకి ఫిల్ చేయడానికి ఒక బాక్స్, ఎంటీ బాక్స్ అనేది వస్తుంది. అక్కడ మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సబ్జెక్ట్, స్ట్రీమ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క పాసింగ్ ఇయర్, డిగ్రీ యొక్క పాసింగ్ ఇయర్ ఏదో అండ్ డేట్ ఏదో అక్కడ ఫిల్ చేయాలి. అండ్ డిగ్రీలో మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చిందో అది ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ క్లాస్ అండ్ గ్రేడ్ ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు పీజీ చేసింటే దాని యొక్క డీటెయిల్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ డూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అని ఇస్తున్నారు. సో ఇది మనం లోకల్గానే అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది అందరికీ ఎస్ఏ ఉంటుంది. సో వీటికి కూడా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఎస్. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇది కూడా ఎస్ అనే పెట్టండి. అప్పుడు మీకు ఒకవేళ కంప్యూటర్స్లో నాలెడ్జ్ ఉంటే కానీ ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీరు ఎప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి, వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ లాంగ్వేజెస్, మీకు ఏమైతే లాంగ్వేజెస్ వస్తున్నాయో అవన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఇచ్చారు. మీకు రీడ్ వస్తే ఇది క్లిక్ చేశారంటే ఎనేబుల్ అవుతుంది, రైట్ వస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది, స్పీక్ వస్తే మాట్లాడడం వస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా తెలుగు అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ క్లిక్ చేశారంటే ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా హిందీ కూడా వచ్చు అంటే అది కూడా మీరు క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవచ్చు.
ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు కరెక్ట్గా ఇచ్చారా, ఎక్కడైనా మిస్టేక్స్ జరిగిందా అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా ఎర్రర్ ఉంటే కన్నా అక్కడికి వెళ్ళి చేంజ్ అనేది చేసుకొని మళ్ళీ ఇది క్లిక్ చేయండి. సో అంతా ఓకే అనుకున్నప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ప్రివ్యూ అనేది మొత్తం చూపిస్తుంది. మన అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం మనకి చూపిస్తుంది. అన్ని డీటెయిల్స్ పిన్ టు పిన్ చెక్ చేసుకొని స్పెల్లింగ్స్తో సహా అండ్ ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ అని క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయాలి. ఇలా కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే మన లెఫ్ట్ థంబ్ ఉంటుంది కదా, దాని యొక్క ఫింగర్ ప్రింట్ అనేది ఒక వైట్ పేపర్ పైన ప్రింట్ వేసి ఆ ఫైల్ అనేది, ఆ ఫోటో అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ని అప్లోడ్ చేయాలి. ఇంకా ఈ సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం పేమెంట్ డీటెయిల్స్లోకి వెళ్తాం. సో మీకు ఇక్కడ పేమెంట్ చూపిస్తుంది. ఈ సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే క్యూఆర్ స్కానర్ కావచ్చు, లేకుంటే డెబిట్ కార్డ్ నుంచి కావచ్చు, ఇలా మనము పే చేసేకి ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది అనమాట. సో ఇలా మనము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మొత్తం చూసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ మీకు ఈ పేమెంట్ చేస్తూనే ఒక స్లిప్ అనేది చూపిస్తుంది, పేమెంట్ డీటెయిల్స్తో మీకు సక్సెస్ అయిపోయినట్లు చూపిస్తుంది. అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం ప్రాసెస్. స్టాఫ్ అసిస్టెంట్కైనా అసిస్టెంట్ మేనేజర్కైనా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ మనము ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అది మారుతుంది, కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ సేమ్. సో ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.